అండి. ఇవాళ ఉసిరికాయ రోటి పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దామా? ముందుగా ఉసిరికాయలు కడిగేసుకొని ముక్కలు కోసుకోవాలి. పచ్చిమిర్చి, కరివేపాకు, వాము ముందుగా వేపుకోవాలి. వేగించిన తర్వాత దీన్ని ముద్ద చేసుకొని, ఉప్పు వేసుకొని ముద్ద చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఉసిరికాయలు బంగారు రంగు వచ్చే వరకు వేయించుకొని ఉంచుకుందాం. నేను ఇదిగో ముద్ద చేసుకొని పచ్చిమిరపకాయలు పెట్టుకున్నాను కదా! ఇప్పుడు ఉసిరికాయ ముక్కలు మగ్గిక రోట్లో వేసి మెత్తగా దంచుకున్నాక ఈ పచ్చిమిరపకాయ పేస్ట్ కూడా వేసి దంచేనండి. ఉప్పు సరిపోకపోతే ఉప్పు వేసుకోండి. నచ్చితే తాలింపు కూడా పెట్టుకోవచ్చు. తొలి ముద్ద కొద్దిగా నెయ్యి వేసుకుని వేడి వేడి అన్నంలో తింటే చాలా బాగుంటుందండి. మా పిల్లలకి రోటి ముద్ద అంటే చాలా ఇష్టం. చిన్నప్పుడు మేము తినేవాళ్ళం. ఇప్పుడు వాళ్ళు అడుగుతున్నారు. నేను రోట్లో వేసి పెడుతుంటే వాళ్ళు ఇష్టంగా తింటున్నారు. దీన్ని ఒక జాడీలో నిల్వ ఉంచుకోండి. 7 రోజులు నిల్వ ఉంటుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.